హాయ్ అండి. నేను ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా పాలక్ ఆనియన్ పకోడీ అయితే చేశాను. చూడండి ప్రాసెస్ ఎండింగ్ వరకు. ఒక కట్ట పాలకూరలో 5, 6 పచ్చిమిర్చీలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్‌లో ఒక కప్పు బేసన్ తీసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. 4 స్పూన్లు బియ్యం పిండి అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇట్లా పొటాటో పీలర్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకుంటే మనకు చాలా సన్నగా వస్తాయి. ఎందుకంటే మనకి పకోడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియనే కాబట్టి. తర్వాత 4 రెబ్బల కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా పిండిని గట్టిగా కలిపేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పకోడీలుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే వేడిగా ఆనియన్ పాలక్ పకోడీ అయితే రెడీ ఫ్రెండ్స్. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో ప్లేట్లకు తీసుకున్నాక ధనియాల పొడి స్ప్రింకిల్ చేసి వేయించుకున్న పల్లీలను కరివేపాకుని వేసుకోవడమే. సింపుల్. బాయ్.